ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారాలకు వస్తారు కానీ అఖిలపక్ష సమావేశాలకు రారు అని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. రాజస్థాన్లోని జైపూర్లో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సమావేశానికి ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ముందుగా పహల్గాం ఉగ్రవాద దాడిలో మరణించిన వారికి నివాళులు అర్పించారు. అనంతరం దేశం పరువు తీసే సహాయం ఎవరికైనా చేయాలని చూస్తే వారికి తగిన బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని తెలిపారు. అలాగే పహల్గాం ఉగ్రదాడిపై జరిగిన అఖిలపక్ష సమావేశానికి ప్రధాని మోడీ హాజరు కాకపోవటం మన దేశ దౌర్భాగ్యమని అన్నారు. అంతేగాక ప్రధాని పదవిలో ఉండి రాకపోవటం నిజంగా సిగ్గుచీటు అని వ్యాఖ్యానించారు. మోడీకి బీహార్లో ఎన్నికల ప్రసంగాలు చేసేందుకు సమయం ఉంటుంది కానీ అఖిలపక్ష సమావేశానికి హాజరు కావటానికి సమయం లేదని ఎద్దేవా చేశారు. బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పినట్టు గుర్తు చేశారు. ఎందుకంటే దేశ ఆత్మగౌరవం భంగం కలిగినప్పుడు మనందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచించానని చెప్పారు. ఇక ఈ సమావేశంలో ప్రధాని తదుపరి తీసుకోబోయే చర్యలకు సంబంధించిన ప్రణాళిక గురించి చెప్పడమే గాక ప్రజల నుంచి సలహాలు కూడా తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. అంతేగాక కాంగ్రెస్ ఆధ్వర్యంలో సిడబ్ల్యూసీ మీటింగ్ ఏర్పాటు చేసి అందులో కేంద్రం తీసుకోబోయే ఏ చర్యకైనా తమ మద్దతు ఉంటుందని తీర్మానించామని చెప్పారు. ఇక ఈ క్లిష్ట సమయంలో ప్రభుత్వం తీసుకోబోయే ఏ చర్యకైనా తాము అండగా ఉంటామని అఖిలపక్ష సమావేశంలో కూడా చెప్పామని ఖర్గే వెల్లడించారు.